ఆంధ్రప్రదేశ్ను ఉలిక్కిపడేలా చేసిన రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం పాలు కాదని, అందులో కలిపిన అత్యంత ప్రమాదకరమైన రసాయనమేనని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనపై విచారణ జరిపిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తమ తుది నివేదికలను సమర్పించాయి. బాధితులు తాగిన పాలలో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఇథిలిన్ గైక్లాన్ అనే రసాయనం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ కెమికల్ శరీరంలోకి వెళితే కిడ్నీలను పూర్తిగా దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు నివేదికలో స్పష్టం చేశారు. ఈ విషపూరిత రసాయనం కారణంగా బాధితుల కిడ్నీలతో పాటు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించగా మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల వ్యాపారి అడ్డాల గణేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినందుకు అతనిపై ఇప్పటికే 9 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా నిత్యం వినియోగించే పాల నాణ్యతపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అంటే అది ఏదైతే కెమికల్స్ కలిపారని తెలుపుతుంది, అంటే దానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు కలిపాడు ఏంటి అని ఏమైనా తెలిసిందా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ పాల ఘటనలో రోజుకొక సంచలన విషయం బయటపడుతుంది. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనలో ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టర్ కీలక విషయాలను వెల్లడించింది. విషపూరిత రసాయనం కలిసిన పాలను తాగడం వల్లే బాధితులు కిడ్నీ ఫెయిల్యూర్ కు గురై ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర పరిధిలో చోటు చేసుకుని ఈ ఘటన ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది. ఫిబ్రవరి 16 సరఫరా చేసిన పాలను తాగిన తర్వాత కొంతమంది వ్యక్తులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా యూరిన్ అబ్స్ట్రక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలు రావడంతో వారు ఒక్కొక్కరుగా వివిధ ఆసుపత్రుల్లో చేరడం ప్రారంభించారు. మొదటి సంఘటన పెద్దగా ఎవరూ గుర్తించలేదు, సాధారణ అనారోగ్యంగా భావించడం జరిగింది. కానీ ఫిబ్రవరి 22వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాడి కృష్ణవేణి అనే 76 సంవత్సరాల వృద్ధ మహిళ మృతి చెందడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మృతదేహాన్ని రాజమహేంద్రవరం తీసుకొచ్చే సమయంలో బంధువులు అదే లక్షణాలతో మరికొందరు వ్యక్తులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గమనించారు. వీరందరూ ఒకే వ్యక్తి సరఫరా చేసిన పాలను తాగినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై అనుమానాలు మరింత బలపడ్డాయి. మృతురాలు కుమారుడు తాడి సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 22వ సాయంత్రం రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం పడింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విచారణ కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ దేవకుమార్ కి అప్పగించారు. పోలీసులు వెంటనే ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించడంతో బాధితుల రక్త నమూనాలను, వారు తాగిన పాలను, పెరుగు నమూనాలు సేకరించారు. అంతేకాకుండా పాల నిల్వ కేంద్రాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో వరలక్ష్మి పాల కేంద్రంలో నిల్వ చేసిన పాలు, ఫ్రేజర్, ఇతర పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మరియు ఇతర ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపించడం జరిగింది. విజయ, దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి ఈ పాల సరఫరా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గణేశ్వరరావు కొంతకాలంగా సుమారు 43 మంది రైతుల వద్ద నుంచి పాలు సేకరించి వాటిని తన ఇంట్లో ఉన్న 2 కంటైనర్ల ఫ్రీజర్ లో నిల్వ చేసేవాడు. అనంతరం వాటిని క్యారెన్ లో నింపి రాజమహేంద్రవరం నగర్ లో లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సరఫరా చేసేవాడు. ఫిబ్రవరి 15వ తేదీన కొంతమంది ఖాతాదారులు పాలు చేదుగా ఉన్నాయని గణేశ్వరరావు తెలియజేశారు. అయినప్పటికీ అతని నిర్లక్ష్యంతో వాటిని అమ్మకూడదని నిర్ణయించకుండా మరుసటి రోజు కూడా అదే పాలను ప్రజలకు సరఫరా చేసినట్లు విచారణలో తేలింది విజయ. అయితే ఇంకా విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. గణేశ్వరరావు ఇంట్లో ఉన్న ఫ్రేజర్ లో లీకేజ్ సమస్య ఉందని గుర్తించారు. ఆ ఫ్రేజర్ ను రాజమహేంద్రవరంలో ఒక టెంకరింగ్ వర్క్ షాప్ కు తీసుకువెళ్లి రిపేర్ కూడా చేయించిన సమాచారం ఉంది. లీక్ అవుతున్న కంటైనర్ కు ఎంసీఈలు ఉపయోగించి తాత్కాలికంగా మరమ్మతులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదే సమయంలో ఫ్రేజర్ లో నిల్వ చేసిన పాలల్లో విషపూరిత రసాయనం కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టర్ ఈ ఘటనలో అసలు కారణాలు స్పష్టంగా ఈ రిపోర్టులు వెల్లడించింది. ఫోరెన్సిక్ పరీక్షలో పాలల్లో ఇథైలిన్ గైకాల్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయింది విజయ. ఈ రసాయనం సాధారణంగా పారిశ్రామికంగా ఉపయోగాలకు వాడే కెమికల్ ఇది.
శరీరంలోకి వెళ్ళినప్పుడు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం ఈ రసాయనం వల్ల బాధితులకు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ సంభవించి తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణాలు సంభవించాయి. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 24 మధ్య కాలంలో సుమారు 20 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో ఇప్పటికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 10 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల వ్యాపార ప్రాణాలు పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రధాన నిందితుడు అడ్డాల గణేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అతనిపై మొత్తం 9 కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఈ ఘటనలో మరి ఎవరైనా సంబంధం ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయ, ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం నగరాన్ని కుదిపేసిన ఈ కల్తీ పాల ఘటన ప్రజలకు ఒక పెద్ద హెచ్చరికగా మారింది. ఆహార భద్రతపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వీటిపై ఇటువంటి కల్తీ పాలపై అయితే మాత్రం పూర్తిగా విచారణ చేయబడుతున్నారు. ఇప్పటికే ఎవరైతే 10 మంది పూర్తిగా మరణించడంతో ఎవరైతే మిగతా వారు కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ సంబంధించినటువంటి బాధితులు అయితే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. అదే విధంగా డెల్టా హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో 3 చిన్నారులు అయితే మాత్రం ఉన్నారు. అయితే ఇందులో 4 పరిస్థితి అయితే వెంటిలేటర్ మీద ఇంకా విషమ పరిస్థితిగా ఉంది. వారి పరిస్థితి ఏంటి అనేది కూడా బంధువులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఎంత అరాచకంగా జరిగినటువంటి కోణంలో చూసుకున్నట్లయితే ప్రజలైతే మాత్రం పాలు తాగాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. విజయ, రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.